హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలుగు వారి కోసం గ్రామీణ ఇన్సూరెన్స్ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తెలుగు చదవడం రాయడం వచ్చినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. మన సొంత రాష్ట్రంలో మీ సొంత జిల్లాకి దగ్గరలోనే పోస్టింగ్ అయితే ఇస్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని కంప్లీట్గా ఎండ్ వరకు చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేసి పెట్టుకోండి. గాయ్స్, ఇక్కడ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అనేటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉందో ఈ యొక్క సంస్థ నుంచి అయితే రావడం జరిగింది. ఇది మనకి ఇండియాలోనే పబ్లిక్ సెక్టార్కి సంబంధించి జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో మనకి చాలా సంవత్సరాలు అయితే అవుతుంది ఈ యొక్క సంస్థ అనేది స్టార్ట్ చేసి. ఈ రిక్రూట్మెంట్ ద్వారా ప్రజెంట్ వీళ్ళు 500 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి 6th జూన్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. లాస్ట్ డేట్ 20 జూన్ వరకు అయితే టైం ఉంది. సో ఈ డేట్ లోపు అయితే అప్లై చేసుకోవాలి. మీకు ఇదే వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి కూడా చెప్తున్నాను. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీరు ఎలాంటి జాబ్స్ కోసం చూస్తున్నారో మీరు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియో అనేది ప్లాన్ చేస్తాను, మీరు కామెంట్ని పిక్ చేసుకొని. కాబట్టి మీరు ఏ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క 500 వేకెన్సీస్కి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి ఆఫీస్ ఉన్నాయో సో ఆ ఆఫీస్లలో ఈ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అన్ని క్యాస్ట్ల వారికి, అంటే మీరు ఏ క్యాస్ట్ అయినా ఏ కేటగిరీ అయినా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 500 వేకెన్సీస్లో ఇక్కడ మనకి స్టేట్ల వారీగా వేకెన్సీస్ ఇచ్చారు. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నాయి, అలాగే ఇక్కడ తెలంగాణ స్టేట్కి సంబంధించి కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నోటిఫికేషన్లోనే అండ్ మీకు థంబ్నెయిల్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను కదా. సో నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటి అంటే సో మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండి మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ రావాలి. ఎందుకంటే మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చారు. కాబట్టి మీకు అందుకే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి, మీకు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి చదవడం, రాయడం, మాట్లాడడం అనేది కంపల్సరీగా రావాలి అని చెప్పేసి సో నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మీరు ఇక్కడ డీటెయిల్స్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది, అప్లై చేయొచ్చు అనమాట. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ అయినా, తెలంగాణ అయినా, ఏ స్టేట్ అయినా పర్వాలేదు, మీరు ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే June 1, 2025 నాటికి మీకు మినిమం 21 ఉండాలి, మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అయితే ఛాన్స్ కల్పిస్తున్నారు. ఒకవేళ మీరు ఓబీసీ వాళ్ళైతే 3 ఇయర్స్ యాడ్ చేసుకోండి ఎక్స్ట్రాగా, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే +5 ఇయర్స్ యాడ్ చేసుకోండి, పీడబ్ల్యూడి వాళ్ళైతే +10 ఇయర్స్, అంటే 30 ఇయర్స్కి ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అది మనకి గవర్నమెంట్ వాళ్ళు కల్పిస్తున్నటువంటి ఏజ్ రిలాక్సేషన్స్. అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ, అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే మీరు గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ఏ డిసిప్లిన్లో పాస్ అయినా కూడా ఎలిజిబుల్ అన్నమాట. కాకపోతే మీరు April 1, 2020 తర్వాత 21 తర్వాత ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుంటారో సో వాళ్ళకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. ఇక వేకెన్సీస్కి సెలక్షన్ ఎలా చేస్తారంటే మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను కదా, సింగిల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి, మీకు ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఆ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి ఆబ్జెక్టివ్ విధానంలోనే కండక్ట్ చేస్తున్నారు. జనరల్ లేదా ఫైనాన్షియల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్, 25 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్కి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్, ఈ టాపిక్స్ మీద మీకు 100 క్వశ్చన్స్కి సంబంధించి 100 మార్క్స్కి సంబంధించి టెస్ట్ ఉంటుంది. 1 అవర్ పాటు కూడా కండక్ట్ చేస్తారు. సో దీని తర్వాత ఏంటి అంటే మీకు ఇక్కడ చూడండి, మీకు ఏ
స్టేట్కి సంబంధించి అయితే మీరు అప్లై చేస్తున్నారో దానికి సంబంధించి మీకు రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అంటే మీకు తెలుగు ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించి మీకు లోకల్ లాంగ్వేజ్ అనేది వస్తుందా రాదా, రీడింగ్ రైటింగ్ అండ్ స్పీకింగ్ అంటే తెలుగు చదవడం రాయడం మాట్లాడడం వస్తుందా రాదా అని చెప్పేసి కూడా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అందుకే మీకు చెప్పడం అయితే జరిగింది. సో ఈ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. ఏదైతే గ్రామీణ ఇన్సూరెన్స్ సంస్థ ఉందో NIACL, సో ఇది మనకి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసేటువంటి సంస్థ. అయితే ఈ రిక్రూట్మెంట్కి మనము ఎలా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి వెబ్సైట్ అయితే ఇచ్చారు చూడండి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో bfsissc.com అని చెప్పేసి, సో ఈ యొక్క వెబ్సైట్కి వెళ్ళేసి మనము కెరీర్ ఆపర్చునిటీస్కి సంబంధించి మీరు అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది అందులోకి వెళ్ళిన తర్వాత. సో దానికంటే ముందు మీరు కంపల్సరిగా NATSకి సంబంధించి education.governmentకి సంబంధించినటువంటి పోర్టల్లో మీరు కంపల్సరిగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. కంప్లీట్గా ప్రొఫైల్ అనేది రెడీ చేసుకున్న తర్వాతనే ఈ ప్రాసెస్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సో కాబట్టి మీరు కంప్లీట్గా ఇన్స్ట్రక్షన్స్ అనేవి క్లియర్గా చూసుకున్న తర్వాతనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో మీకు ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మాత్రం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. డిగ్రీ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు బీటెక్ చేసినా, B.Pharmacy కంప్లీట్ చేసినా, ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా కూడా ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ వైజాగ్లో, అలాగే తెలంగాణ వాళ్ళకి సంబంధించి హైదరాబాద్లో దీనికి సంబంధించి ఆఫీస్ అనేది ఉంది. మీరు కావాలంటే ఆఫీస్కి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు ఆఫీస్ ఉందా లేదా అని చెప్పేసి. సో మీరు లొకేషన్స్ కూడా మనకి గూగుల్లో అయితే ఉండడం జరిగింది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మనము ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. జనరల్ OBC వాళ్ళు 944, ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ 708, SC/ST వాళ్ళు కూడా సేమ్, PWD వాళ్ళు 472 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి 500 అప్రెంటిస్షిప్ పోస్టుల భర్తీకి సంబంధించి రిక్రూట్మెంట్ డీటెయిల్స్. మీకు ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ 9,000 రూపీస్ స్టైఫండ్ అనేది పే చేస్తున్నారు. సో అప్రెంటిస్షిప్ అయినా కూడా మీరు నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇదే సంస్థ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకి ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్స్ పడతాయి. అప్పుడు ఏంటి అంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఇదే సంస్థనే కాదు, మనకి చాలా రకాల బ్యాంకింగ్కి సంబంధించి కానీ ఇతర సంస్థల నుంచి కూడా సో మనకి నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసే ముందు పర్మనెంట్కి దానికంటే ముందు అప్రెంటిస్షిప్ అనేది తీసుకుంటున్నారు. కాబట్టి మీకు గనక ఎలిజిబిలిటీ ఉంటే అప్రెంటిస్షిప్ చేయాలి అనుకుంటే మాత్రం సో తప్పనిసరిగా ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని మనకి ఫర్దర్గా పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ మీకే ఉంటుంది. కాబట్టి సో ఏది కూడా నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. మీకు నోటిఫికేషన్ లింక్, అప్లై లింక్ అండ్ అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. MBA, MCA, MA సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.